ప్రైజ్ లార్డ్. మీరు లోకంలో చాలామంది మనుషులను చూస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, మీకు అత్యంత భయం కలిగించే విషయం ఏంటని. వాళ్ళు మీకు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? మరణం. అవును, మరణం అనేది మనుషుల్లో ప్రతి ఒక్కరికి కొంత భయాన్ని కలిగించే విషయం. అయితే మీరు ఇదే విషయాన్ని ఒక క్రైస్తవుని దగ్గరికి వెళ్ళి, ఒక క్రైస్తవుడా నీకు మరణం అంటే భయమా అని అడగండి. అతడు చెప్పే సమాధానం లేదు అని చెప్పి. ఎందుకో తెలుసా? బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మనతో చెప్పాడు, మీకు మరణం ఉండదు అని చెప్పి. ఆయన నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను, అలాగే మీకు కూడా ఈ నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను, మీరు కూడా నాతో పాటు తిరిగి లేస్తారు. అవును, మనం క్రీస్తుతో పాటు చనిపోతే క్రీస్తుతో పాటు పునరుద్ధానం అవడానికి కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకనే ఇకను జీవించేవారు మనం కాదు, మనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు. మనం సిలువ వేయబడ్డాం. ఈ మాటలు మీరు గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్పడం చూడొచ్చు. ఇదిగో క్రైస్తవుని యొక్క నిజమైన నిరీక్షణ, అతను ప్రభుతో పాటు నిత్యం జీవించడం. మన ప్రభుతో పాటు ఉంటాం. అదే మన నిరీక్షణ, అది మన యాటిట్యూడ్. ఇదిగో దీని గురించే ఒకసారి డిఎల్ మూడీ గారు కూడా మాట్లాడారు. ఆయన వృద్ధాప్యంలో ఉండగా, ఇక తన అవసాన దశ దగ్గర పడగా ఆయన ఈ మాటలు చెప్పుకుంటూ వచ్చారు. అవేంటో తెలుసా? ఏదో ఒక రోజు మీరు న్యూస్ పేపర్లు అన్నిటిలో, టీవీలు అన్నిటిలో డిఎల్ మూడీ అనే సేవకుడు చనిపోయాడు అనే మాట చూస్తారు. ఈ మాట చూసినప్పుడు వీళ్ళు ఎవరో నమ్మద్దు. గుర్తుపెట్టుకోండి, డిఎల్ మూడీ అనే నేను 1937 సంవత్సరంలో జన్మించాను. శారీరకంగా నా తల్లి గర్భంలో నుంచి. ఇదిగో ఆ తర్వాత 1956 సంవత్సరంలో ప్రభు నన్ను ఆత్మలో తిరిగి జీవింపజేశాడు. నేను 2వసారి జన్మించాను. కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా మీరు నేను చనిపోయారు అని వింటే, నా శరీరం మాత్రం చనిపోయాను, నా ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గర వెళ్ళింది. అది నశించడానికి కాదు, నిత్య జీవంలో ఆయనతో పాటు ఉండడానికి. కాబట్టి డిఎల్ మూడీ చనిపోడు. ఒకవేళ మీరు కూడా ఈ లోకాన్ని విడిచేస్తే మనం పరలోకంలో కలుసుకోవచ్చు అని చెప్పారు. ఇదిగో ఇది ఒక క్రైస్తవునిగా మనకున్న నిరీక్షణ. మరి ఈ నిరీక్షణ ఈరోజు మీకు ఉందా? ఒకవేళ లేకపోతే మీకు ఈ నిరీక్షణ పొందుకునే అవకాశం ఉంది. కేవలం ఒకే ఒక పని చేయడం వల్ల, యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచడం వల్ల. మరి మీరు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించారా? విశ్వసిస్తే మీకు కూడా నిత్య జీవం ఉంది. మరి ఎందుకని ఇంకా ఆలస్యం చేస్తున్నారు? ఇప్పుడు యేసుని నమ్మండి, గొప్ప అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.